టీమ్ లీడర్ అంటే నన్ను అక్కడక్కడ టచ్ చేయడము, అంటే నేను చెప్పుకోలేకపోతున్నా ఒక అమ్మాయిగా. స్టార్టింగ్ నుంచి కూడా ఇదే విధంగా బిహేవియర్ ఉందా మీతో? వీడియోస్ పెట్టడము. వీడియోస్ అంటే ఇట్లా ఏం పెడతా ఉన్నారు? అంత టార్చర్ చేస్తాడన్నమాట. ఎవిడెన్స్ ఏదైనా ఉందా మీ దగ్గర? ఎవిడెన్స్ అంటే నేను ఎలా చూపెట్టాలి సార్? అంటే ఆయన తను టచ్ చేసేది అవన్నీ మేమే అంటే వీడియోలు అవేం తీసుకోము కదా సార్. ఈ సమస్య ఎవరికైనా కంప్లైంట్ చేశారా? నేనేమో చిన్న పల్లెటూరు నుంచి వచ్చా, మా అమ్మాయి వాళ్ళందరిని ఒప్పించుకొని ఇక్కడ జాబ్ చేద్దామని వచ్చాను సార్. నేనేం చేయాలో నాకు అర్థమయ్యే సిచ్యువేషన్ లో నేను లేను సార్. నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఇప్పుడు మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటమ్మా? చదువు అయిపోయిన తర్వాత ప్రతి అమ్మాయికి ఉద్యోగం చేయాలనేది ఒక కళ. ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన చట్టపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అని తెలుసుకుందాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. సార్, చాలా మంది అమ్మాయిలు ముఖ్యంగా జాబ్ చేసుకోవడానికి హైదరాబాద్కి ఇలా కొన్ని సిటీస్కి వెళ్తూ ఉంటారు. అక్కడ జాబ్ ప్లేస్లో జాబ్ హెరాస్మెంట్ అనేది ఈ మధ్యకాలం చాలా ఎక్కువైంది. అలాంటి ఒక క్లయింట్ ఈరోజు మనకు కాల్లో కనెక్ట్ అవుతున్నారు. తనకు కూడా ఇలాంటి ప్రాబ్లమే ఒకటి ఉంది, ఫేస్ చేస్తున్నా అని చెప్పింది. తనతో ఒకసారి మాట్లాడదాం మనము. హలో హలో హలో, చెప్పండి అమ్మా మీ పేరు? నా పేరు అయితే చెప్పుకోలేను మేడం. నా ప్రాబ్లం అయితే ఉంది, ఆ ప్రాబ్లం షేర్ చేసుకుందామని కాల్ చేశాను. ఓకే, మీరు మాకు కనెక్ట్ అయినప్పుడు కూడా మీ ప్రాబ్లం సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పుకోండి. మనతో పాటు అడ్వకేట్ సార్ ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా సార్ కి చెప్పండి. ఓకే మేడం, చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నేను ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను సార్. నేను ఓకే. నా టీమ్ లీడర్ అంటే నన్ను కొంచెం అంటే వర్క్ గానీ అంటే నాతో బిహేవ్ చేయడం గానీ అంత కొంచెం అక్కడెక్కడ టచ్ చేయడము, ఇలా అంటే నేను చెప్పుకోలేకపోతున్నా ఒక అమ్మాయిగా. అంత టార్చర్ చేస్తున్నాడు నన్ను. అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా ఆఫీస్ లో? ఒక 6 months అవుతుంది మేడం నేను జాయిన్ అయ్యి. ఓకే, అప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇదే విధంగా బిహేవియర్ ఉందా మీతో? అంటే స్టార్టింగ్ లో అంటే ఊకే మెసేజ్లు అవన్నీ చేసేవాడు, కాల్స్ చేసేవాడు. అంటే నార్మల్ గా వర్క్ కోసమేమో అనుకున్నా, కానీ రాను రాను ఏమైతుందంటే అక్కడిక్కడ టచ్ చేయడము, అంటే వీడియోస్ పెట్టడము, ఇట్లా వీడియోస్ అంటే ఇట్లా ఏం పెడతాం, మెసేజ్లు, వీడియో కాల్స్. అంటే ఎప్పుడు అంటే టైం అనేది ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాల్ చేయడము ఇలాంటివి. అమ్మ, మీరు ఇందాక వీడియోస్ పంపించడం అని చెప్పారు కదా, వీడియోస్ అంటే ఎలాంటి వీడియోస్? అంటే నార్మల్ గా అంటే అంటే కపుల్స్ లాగా ఇట్లా అంటే నార్మల్ గా ఉంటది కదా మేడం, లవ్ లాగా. ఓకే, అంటే లవ్ చేస్తున్నట్టు అట్లా ఆ విధంగా. ఓకే. వర్క్ ప్రెషర్ ఎక్కువ, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా నాకు ఇవ్వరు, అంటే అంత టార్చర్ చేస్తాడన్నమాట. ఓకే, అంటే మీరేనా అమ్మా? మీ దాగే ఇంకెవరైనా ఉన్నారా ఇలా హెరాస్మెంట్ ఫేస్ చేసే? నేను ఒక్కదాన్నే కాదు, నాలాగా ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పుకోలేక పోతున్నారు. నేను ఇక ఈ బాధను తట్టుకోలేక మీకు చెప్దామని చేశాను మేడం. ఓకే, సార్ తో ఒకసారి మాట్లాడండి అమ్మా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాలలో ఫేక్ ఎలిగేషన్స్ కూడా చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమైనా మీరు మాకు ప్రొవైడ్ చేయగలుగుతారా, చూపించగలుగుతారా? ఎవిడెన్స్ ఏదైనా ఉందా మీ దగ్గర? ఎవిడెన్స్ అంటే నేను ఎలా చూపెట్టాలి సార్? అంటే ఆయన తను టచ్ చేసేది అవన్నీ మేమే అంటే వీడియోలు అవేం తీసుకోము కదా సార్. ఓకే, అంటే మెసేజెస్ అయితే ఉన్నాయి, అంటే వీడియో కాల్ తను చేసింది ఫొటోస్ అంటే అవి ఉండేది కదా, కాల్ హిస్టరీ అవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఆ కంపెనీలోనే వర్క్ చేస్తా అంటున్నారా, లేదు రిజైన్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? బయటికి వెళ్తారా కంపెనీ నుండి? అంటే రిజైన్ చేద్దామంటే అగ్రిమెంట్ పెట్టుకున్నారు కదా సార్. చెప్పండి, వింటున్నాం, చెప్పండి. అంటే బాండ్ రాయిపించుకున్నారు ఒక 3 years వరకు, అందులోనే ఉండాలి. అంటే ఇప్పుడు నేనేమో చిన్న పల్లెటూరు నుంచి వచ్చా, మా అమ్మాయి వాళ్ళందరిని ఒప్పించుకొని ఇక్కడ జాబ్ చేద్దామని వచ్చాను సార్. ఓకే, అతి కష్టం ఇక్కడికి వస్తే వీళ్ళేమో ఇలా చేస్తుందని అటు పోలేను, ఇటు రాలేను.
నేనేం చేయాలో నాకు అర్థం అయ్యే సిచ్యువేషన్ లో నేను లేను సార్. నాకు అర్థం కావట్లే ఏం చేయాలో. ఓకే, ఎవరికైనా కంప్లైంట్ చేసిండ్రమ్మా? హలో, వింటున్నారు తల్లి? మీరు ఈ సమస్య ఎవరికైనా కంప్లైంట్ చేశారా? లేదు సార్. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే మళ్ళీ నా పైన ఏదైనా పడుతుందేమో అని భయం ఉంటది కదా సార్. మళ్ళీ మా పేరెంట్స్ కి అదంతా నేను ఏం బయటకు చెప్పలేక అట్లా ఇంకెవరికి చెప్పలేదు సార్. ఓకే అమ్మా, ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఒకసారి ఏంటి అని అంటే కలవండి, మేడం ఉంటారు, ఒకసారి మీరు కలవండి ఆఫీస్కి వచ్చి. ఇక్కడ మీ వివరాలు ఏమి మేము బయట డిస్క్లోజ్ చేయం, కానీ ఏంటి ఇప్పుడు మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటమ్మా? అంటే అతని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. అంటే ఇప్పుడు అంటే ఏ విధంగా ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు మీరు నేమ్ ఏమో బయటికి చెప్పరు, రైట్? మీ ఇన్ఫర్మేషన్స్ బయటికి తెలియకుండా మీకు మీ ఆఫీస్లో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, అంతేనా మీరు అడుగుతుంది క్వశ్చన్? అవును సార్. ఓకే అమ్మా, ఇది మీరే కాదు చాలా మంది ఇప్పుడు ఈ అమ్మాయి కదండి, ఇది ఏంటి అని అంటే నార్మల్గా మీకు ఐటీ కంపెనీ అన్నప్పుడు ఫీడ్ బాక్స్ కు ఇలాంటిది ఏమైనా ఏర్పాటు చేసిండ్రమ్మా? నార్మల్గా ఏమన్నా మీ కంప్లైంట్ బాక్స్ లాంటిది చేశారు కానీ ఏం యూజ్ లేదు సార్. మేము అంటే చెప్పినా కూడా ఏం పట్టించుకునే అంత లేదు, ఎందుకంటే టీమ్ లీడ్ చేస్తున్నది వాళ్ళే కాబట్టి. యాక్చువల్ గా ఏంటి అని అంటే ఇది అమ్మా వినండి, మీరు ఏంటి అని అంటే పాష్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుందమ్మా. వర్కింగ్ ప్లేస్ లో విమెన్ కి జరిగేటువంటి సెక్సువల్ హరాస్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి పాష్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఏదైనా కంపెనీ, ఐటీ కంపెనీ కావచ్చు, ముఖ్యంగా ఏంటి అంటే వీళ్ళు ఒక ఫీడ్ ఒక కంప్లైంట్ బాక్స్ చేసుకోవాలి. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి అమ్మాయిలు నేరుగా చెప్పలేని పరిస్థితిలో ఏం చేయాలి, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాళ్ళకి అమ్మాయిలకి సరి అయినటువంటి డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేయడము, సరి అయినటువంటి వాష్రూమ్స్ ఏర్పాటు చేయడము, ఇటువంటి ఏదైనా జరిగితే ఇది కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ఉన్నప్పటికీ అవగాహన లేక కొంత బయటికి రాకపోవడం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే అమ్మ, దుర్మార్గులు ఆడపిల్లలు బయటికి రాలేరు, వీళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, ఇంకో దగ్గర నుంచి వస్తారు అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటా ఉన్నారు. సో ఇటువంటి వాటిలలో ఏంటి అని అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఏంటంటే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు మన దగ్గరే తను భయపడుతూ మాట్లాడుతూ ఉంది. సో ఇప్పుడు మన దగ్గర కూడా తను ఏమీ చెప్పలేదు. బట్ ఒకవేళ మనల్ని అప్రోచ్ అయ్యి ఆ కంపెనీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మనము అమ్మాయి యొక్క వివరాలు బయటికి రాకుండా, అమ్మాయి పేరు కావచ్చు లేకపోతే అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ బయటికి రాకుండా, ఆ ఒక కంపెనీకి సంబంధించిన టీమ్ లీడరో ఎవరో మేనేజర్ హెచ్ఆర్ ఎవరో అంటుంది కదా, తన మీద మనం యాక్షన్స్ తీసుకోవచ్చమ్మా. కానీ సార్ అంటే కంపెనీస్లలో కూడా చాలా వరకు ఇప్పుడు తను ఏ నేమ్ చెప్పడానికి భయపడిన అమ్మాయిగా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ప్రాసెస్ ఎలా చేయొచ్చు కంపెనీ అంటే? నార్మల్గా ఇప్పుడు ఏంటంటే మనము టీమ్స్ ఉంటవి, అప్పుడు ఆ నియర్ బై జ్యూరిస్డికేషన్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ మహిళా వింగ్ ఉంటుందమ్మా. ఆ మహిళా వింగ్లో ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి తరఫున మనం వెళ్ళి మనం కంప్లైంట్స్ లాడ్జ్ చేయొచ్చు, మనం ఫైట్ చేయొచ్చు. వాళ్ళకి సంబంధించి ఈ అమ్మాయి పేరు బయటికి రాకుండా ఈ కంపెనీలో అమ్మాయిలకి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం క్వశ్చన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఉందనుకోండి, ఆ ఎక్స్ లిమిటెడ్ కంపెనీలో ఈ అమ్మాయి వర్క్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి కంప్లైంట్ నేరుగా ఇచ్చినారు అని కాకుండా ఇట్లాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఏంటి అంటే పోష్ యాక్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉందమ్మా. ఏంటి అని అంటే వర్కింగ్ ప్లేసెస్లో విమెన్ ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారో, విమెన్ వర్క్ చేస్తున్నటువంటి ప్లేసెస్లో విమెన్ సేఫ్టీ కొరకు, విమెన్ సెక్యూరిటీ కొరకు, విమెన్ని ఇటువంటి సెక్సువల్ హరాస్మెంట్స్, అబ్యూజెస్ నుంచి కాపాడడం కొరకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్. ఏంటి అంటే ఈరోజు ఏ ఒక్క కంపెనీ కూడా పెద్దగా పాటించట్లేదు. సో నిజంగా పోష్ యాక్ట్కి సంబంధించిన ఆ అమ్మాయిలకి ప్రొటెక్షన్కి సంబంధించి నిజంగా అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఆ సీసీ కెమెరాస్ ఉంటే ఇప్పుడు ఆ దుర్మార్గుడు అంటాడు ఒక్క అమ్మాయితో ఎండ్ చేయడు తల్లి. అంటే డిఫరెంట్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంకొక అమ్మాయిని అంటే ఇక్కడ ఈ అమ్మాయి పేరు బయటికి వచ్చే అవకాశాలు దాదాపుగా ఉండవు. మనం ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో నేరుగా అమ్మాయిలు వెళ్ళి కంప్లైంట్స్ చేస్తున్నప్పటికీ ఇంకొన్ని సందర్భాలలో అమ్మాయిలు నేరుగా వెళ్ళి కంప్లైంట్ చేయట్లేదు. ఇలాంటి సందర్భాలలో మనము టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, అంటే ఇది వర్కింగ్ ప్లేస్లో కాదు, కోవిడ్లో మన దగ్గర ఒక క్లయింట్ వచ్చింది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి అని అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కోవిడ్ టైంలో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. కనెక్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేటోడు
ఆ అమ్మాయిని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వీడియో కాల్ చేయమనడము, వీడియో కాల్లో ఇష్టం వచ్చినట్టుగా చూపించమనడము, ఇటువంటి దరిద్రాలన్నీ ఆమె ముందు పెట్టినాడు. ఇటు ఇంట్లో భర్తకు చెప్పుకోలేదు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేదు, ఏమీ చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో కూడా మనం ఆ రోజు అక్కడ విమెన్ పోలీస్ టీమ్స్తో మాట్లాడడము, అక్కడ కమిషనర్ గారితో మాట్లాడడము, దాని తర్వాత ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్స్ బయటికి రాకుండా కూడా మనం ఆ అబ్బాయిని అప్రోచ్ అయ్యి వాడి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని తీసేసి ఆ అమ్మాయికి రక్షణ కల్పించినాం ఆ రోజు. సో ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ ఎక్కడైతే ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నదో, ఈ ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి ఈ అమ్మాయి యొక్క ఈ వివరాలు బయటికి రాకుండా, సో ఏంటి అనంటే మన దగ్గర ఉన్న ఎవిడెన్స్తోని అక్కడ ఉన్నటువంటి జ్యూరిస్డికేషన్, అక్కడ ఉన్నటువంటి నియర్ బై పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళి అక్కడ మనము విమెన్ వింగ్ మహిళా టీమ్స్ని మనము సంప్రదించి వాళ్ళ ద్వారా మనము ఈ అమ్మాయిని రక్షింపజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అంటే ఖచ్చితంగా వీడియోస్ కానీ మెసేజెస్ కానీ అవి వేరే వాళ్ళు పంపించే, ఇప్పుడు ఏ జనరేషన్లో అంటే ఇవన్నీ సాధారణమని కూడా వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు కదా. అట్లాంటి టైంలో ఎట్లాంటి సేఫ్టీ ఇవ్వచ్చు మన అమ్మాయిలకు? అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిల సేఫ్టీ ఏ విధంగా ఇవ్వచ్చు అని అంటే, నిజంగా ఈ అమ్మాయి విక్టిమ్ బాధితురాలు అయితే గిన ఈ అమ్మాయికి సంబంధించిన టెక్స్ట్ మెసేజెస్ అవి అబ్బాయి పెడతాడు కదా, ఆ టెక్స్ట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్, ఇప్పుడు ఈ అమ్మాయి ఖచ్చితంగా ఐటీ నామ్స్ ఈ ప్రకారం ఏంటంటే సీసీ కెమెరాస్ వాళ్ళు అవి పెడతారు. సో ఈ దుర్మార్గుడు ఈ చేసేటువంటి చర్యలన్నీ కూడా ఎక్కడో దగ్గర రికార్డ్ అయ్యి ఉంటాయి. సో ఆయన ఆ ఒక్క అమ్మాయితోనే ఆగుతాడు అని చెప్పేసి నేను అనుకోను. సో ఇట్లాంటి కొంతమంది అమ్మాయిల్ని టార్గెట్ చేసి కొంతమంది విధవలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో అలాంటి అప్పుడు ఏంటి అని అంటే, ఏఐ జనరేషన్ ఏఐకి నార్మల్ వాటికి తేడా ఉంటుందమ్మా. ఖచ్చితంగా ఏఐలో చూసినప్పటికీ ఇది నార్మల్గా జనరల్గా ఉన్న వాటికి తేడా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఒక్కసారి మనం ప్రాథమిక విచారణ చేసినప్పుడు ఈ అమ్మాయి యొక్క వివరాలను గోప్యంగా సీక్రెట్గా ఉంచుకుంటూనే ఈ అమ్మాయికి న్యాయం చేయించవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అమ్మ మీరు లైన్లో ఉన్నారా ఇప్పుడు? అమ్మాయి ఉన్నారమ్మా? హలో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సార్ నేను ఒక్కదాన్నే కదా సార్, ఇంకా ఆయన నుంచి అదే అమ్మా నేను ఏమంటున్నా, నాకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, వాళ్ళని కూడా కావాలంటే మీకు తీసుకొని వస్తాను, మీరు నమ్మకపోతే. నమ్మకపోవడం అనేది కాదమ్మా, మీరు వచ్చిన తర్వాత ఒకసారి ఏంటి అని అంటే, ఇప్పుడు బోత్ సైడ్ మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య తట్టుకోలేకపోతున్నా సార్, సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. అలాంటి థాట్స్ ఏం రానియద్దు తల్లి. ఏం కాదు, మనము సచ్చి సాధించేది ఏం లేదు, బ్రతుకుతేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. మీరు ఇంతవరకు వచ్చిండ్రు అంటే ఒక గ్రామీణ ప్రాంతం నుండి అది ఏదైనా ప్రాంతం అయి ఉండొచ్చు కాక అది ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. ఇంత అచీవ్ అయినటువంటి ఏం కాదమ్మా, ఏం కాదు. వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. అదే అమ్మా అదే తల్లి నేనేమంటున్నా, వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, బెంగ వేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఖచ్చితమైన ఒక దేవుడు మీ అందున్నాడు, ఒక మంచి ప్లాట్ఫామ్కి మీరు ఇలా కాల్ చేసి ఉన్నారు. నో ఇష్యూ అమ్మా, ఖచ్చితంగా మేము అందరం మీతో ఉంటాము, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను ఒక బ్రదర్ లాగా మీతో ఉండి మిమ్మల్ని కాపాడుతా అని చెప్పేసి మాట ఇస్తా ఉన్నా. సూసైడల్ థాట్స్ నుంచి మీరు బయటికి రండి తల్లి. అవి చచ్చి సాధించేది ఏమీ లేదు. చచ్చిన వాళ్ళు ఎవరు కూడా సాధించిన వాళ్ళు కాదు, బ్రతికే సాధించాలా. ఏం కాదు, మేమందరం మీతో ఉన్నాము. మీ పేర్లు ఏం బయటికి రావు, మీ ఇన్ఫర్మేషన్స్ ఏం బయటికి రావు, నేను కాపాడుకునే బాధ్యత నాది. ఓకేనమ్మా? అది మేము చూసుకుంటాం తల్లి. ఇట్లాంటి దుర్మార్గులను మనం వదిలిపెట్టేది లేదు వాణి గారు. ఇట్లా ఏంటంటే వర్కింగ్ ప్లేసెస్ లో ఈ టైప్ ఆఫ్ హరాస్మెంట్స్ ఏంటంటే ఆడపిల్లలు కదా, చెప్పుకోలేరు కదా అని చెప్పేసి అందులో విలేజ్ నుంచి వచ్చిర్రు కాబట్టి అమ్మాయిని బాగా చేస్తా ఉన్నారు వాళ్ళు. బట్ నో ఇష్యూస్ అమ్మా, నేను అవసరం అనుకుంటే నేను అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో కావచ్చు, లేకపోతే ఇతర పోలీస్ సిబ్బందితో కావచ్చు మాట్లాడి మీకు న్యాయం చేపిస్తాను. మీరు బాధపడొద్దు. ఇటువంటి సూసైడల్ థాట్స్ తో మనం సాధించేది ఏది లేదు తల్లి. మీరు ధైర్యంగా ఉండండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఓకేనమ్మా? అమ్మా వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. ఏం కాదమ్మా, నేను మీతో ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఒకసారి మీ డీటెయిల్స్ ఏమి ఉన్నాయో మీరు ఒకసారి పర్సనల్ గా వచ్చి ఆఫీస్ లో మీట్ అవ్వండి. నేను మీ ఇన్ఫర్మేషన్ సార్ మీతో అంటే ఇంత పర్సనల్ గా మాట్లాడారు కదా, మీతోనే అంటే మీ ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు కూడా సార్ మీతో ఉంటారు. ఇప్పటి వరకు బయట జరుగుతున్నాయి కదా, అందువలన అంటే కొంచెం
అంటే అమ్మా అంటది కదా మేడం. ఈ అమ్మాయి ఎట్లా అంటే సైకలాజికల్ గా చాలా Psychological. ట్రామాకి వెళ్ళిపోతా ఉంది. ఆమె ఏంటంటే ఎవరిని నమ్మే పరిస్థితి పరిస్థితి. లేదు. సో ప్రాబ్లం ఏం లేదమ్మా, అలాంగ్ విత్ యూ ఎవరైనా మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా తీసుకురండి. డెఫినెట్ గా మేము మీతో ఉన్నాము, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయం జరిపించేటువంటి బాధ్యత మాది. సార్ మిమ్మల్ని డైరెక్ట్ వచ్చి అమ్మా, అవన్నీ మా మేడం చెప్తారు. హలో, చెప్పండి మేడం. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ గా అంటే మీతో పాటు ఇట్లా సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా మీరు తీసుకురావచ్చు. సార్ మీకు అవైలబుల్ గా ఉంటారు. మేము స్క్రీన్ పైన సార్ కాంటాక్ట్ కానీ మా డీటెయిల్స్ కానీ మీకు అన్ని ఇస్తాం. మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఓకే మేడం. ఓకే. అంటే ఏంటంటే ఇలాంటి అమ్మాయిలు చాలా ఎక్కువైపోతున్నారండి సమాజంలో. ఏంటంటే వీళ్ళకి సంబంధించి యాక్ట్స్ ఉన్నాయి. పోష్ యాక్ట్ అనేది వర్కింగ్ ప్లేసెస్ లో ఇలా జరిగితే శిక్షించాలి దుర్మార్గులని అని చెప్పేసి చట్టాలు చాలా కఠినంగా ఉన్నప్పటికీ ఏంటి అని అంటే ఆడపిల్లలు చాలా వరకు ఈ రోజు వరకు కొంతమంది ఆడపిల్లలు ఒక రకంగా ఉంటే ఇంకొంతమంది ఆడపిల్లలు ఇప్పటికీ కూడా చాలా అమాయకంగా ఉన్నారు. అందులో ఈమె ఏంటంటే మనం హెల్ప్ చాలా చేద్దాము sensitive. అన్న ఆలోచనతో ఉన్నప్పటికీ ఆమె మనల్ని కూడా బిలీవ్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో ఏంటి అని అంటే ఇది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఈ అమ్మాయికి కాదు చాలా అమ్మాయికి వస్తున్నాయి, రావద్దు అని కోరుకుంటున్నాం. ఒకవేళ అలాంటివి ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు బయటికి రాకుండా మనము. కానీ ఇట్లాంటి దుర్మార్గులు అంటే చాలా మంది ఐటీ కంపెనీ అంటే చాలా చదువుకొని మంచి కుటుంబం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళే ఇట్లా అంటే తెలిసినా కూడా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు, విలేజ్ నుంచి అంటే వచ్చిన అది అమ్మాయిలు కదా అని. ఆడపిల్ల యొక్క బలహీనతని ఆసరాగా తీసుకొని ఇప్పుడు ఏదో ఊరు నుంచి వచ్చింది, ఐటీ జాబ్ సంపాదించింది అని అంటే ఆ పిల్లకంత జాబ్ అయితే వచ్చింది కానీ అంత పరిపక్వత అంత నాలెడ్జ్ ఉండకపోతుండొచ్చు. ఆమె మాటలలో అర్థమవుతా ఉన్నది, ఇంకా తను ఆ నాలెడ్జ్ గెయిన్ చేయలేదు. సో ఏంటి అని అంటే ఇక్కడ పిల్ల ఆయన టార్గెట్ చేసినాడు, పల్లెటూరు నుంచి వచ్చింది, నేను ఏదన్నా పడుతుంది, ఈ అమ్మాయికి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వచ్చే ఛాన్స్ లేదు, సో నేను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ అమ్మాయిని యూజ్ చేయాలి అనే ఆలోచనలో దుర్మార్గుడు ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. సో ఏంటి అని అంటే ఈ అమ్మాయి యొక్క ఫస్ట్ మాట్లాడతారు, ఎంప్లాయీ కదా, సీనియర్ ఎంప్లాయీ కదా, మాట్లాడిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అది చెప్తుంది కామన్. Okay. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఈ అమ్మాయికి పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, నన్ను ఏం చేసేది లేదన్న ఆలోచనలో ఉన్నాడు ఆయన, అర్థమవుతా ఉంది. బట్ నో ఇష్యూస్, ఇట్లాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. అంటే సార్ ఇప్పుడు చాలా మంది వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ లో ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ వాళ్ళు మెయింటైన్ చేయాలి ఉమెన్స్ సేఫ్టీ. అంటే ఉమెన్ సేఫ్టీకి కంపల్సరీ ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్స్, ఒక కంప్లైంట్ బాక్స్ అనేది ఒకటి పెట్టాలండి. ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టేసి వాళ్ళ కంప్లైంట్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వర్కింగ్ ప్లేసెస్లో ఈ కంపెనీస్ మీద ఖచ్చితంగా ఉంటుంది. దానికి పోష్ యాక్ట్ అని చెప్పేసి యాక్ట్లో చాలా క్లియర్గా చెప్పబడ్డది. వర్కింగ్ విమెన్ ఎవరైనా కావచ్చు కాక వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ వాళ్ళకు ప్రాపర్ ఒక వాష్రూమ్, మంచి నీట్ హైజీన్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత, ప్లస్ వాళ్ళకి ఏంటి అని అంటే డ్రెస్సింగ్ రూమ్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత కంపెనీస్ మీద ఉంటుంది. ఖచ్చితంగా కంపెనీస్ ఎప్పుడైతే విమెన్ స్టాఫ్ని, విమెన్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నారో ఇవన్నీ వాళ్ళు ఫాలో అవ్వాలి. కానీ ఏంటి అని అంటే వాళ్ళు చాలా సింపుల్గా లైట్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో ఈ దుర్మార్గులు లాంటి వాళ్ళు కొంతమంది యాడ్ అయిపోయి ఏంటంటే సమాజంలో మానవతా విలువల్ని కూడా వాళ్ళు చంపేస్తూ ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ఇట్లాంటి ఉమెన్ సేఫ్టీ మెయింటైన్ చేయని కంపెనీస్ మీద ఒకవేళ ఖచ్చితంగా మనం చర్యలు తీసుకోవచ్చండి. అట్లా నిజంగా మన కంప్లైంట్స్ వచ్చినప్పుడు, అట్లాంటి కంప్లైంట్స్ రాకపోయినప్పటికీ నిజంగా మనకి ఇన్ఫర్మేషన్స్ తెలిస్తే ఈ పోష్ యాక్ట్ అనేది ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఈ ఐటీ కంపెనీలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పేసిన నోటీసులు మన దగ్గరికి తీసుకొస్తే గిన మనం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయొచ్చు, వాళ్ళ కంపెనీస్ని కూడా మనము బర్తరఫ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవచ్చు. ఓకే, విన్నాం కదా సార్ చెప్పింది. అంటే ఎవరైనా సరే అమ్మాయిలు వేరొక ప్లేస్ నుంచి ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చి ఆ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఫ్రీగా సార్ నెంబర్ మేము ఆ స్క్రీన్ పైన ఇస్తాము, సార్తో కాంటాక్ట్ అవ్వచ్చు, మీ ప్రాబ్లమ్ని ఫ్రీగా చెప్పుకోవచ్చు. వర్క్ ప్లేస్లో ఎదుర్కొంటున్న అమ్మాయిలు కూడా ఇలా కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం కూడా సొల్యూషన్ తెలుసుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.